డీజే టిల్లు రెస్పాన్స్ చూస్తే టిల్లుగాడ మజాగా అనాల్సిందే. డీజే టిల్లు రిలీజ్ అయి 2 ఏళ్లైనా కూడా సీక్వెల్ తోనే వస్తానని మధ్యలో మరే సినిమా ఒప్పుకోలేదు సిద్ధు జొన్నలగడ్డ. తన నమ్మకాన్ని నిలబెడుతూ మార్చి 29న ఆడియన్స్ ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. 23 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి టిల్లుగాడి క్రేజ్ ఎలా ఉందో ప్రూవ్ చేసింది. ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారంటీ. అలాగే 100 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే రీజనల్ లెవెల్లో టిల్లుగాడు సెన్సేషన్ క్రియేట్ చేసినట్టే. ఎందుకంటే సిద్ధు రేంజ్ హీరోలు పాన్ ఇండియా సినిమాలతో 100 కోట్లు కొట్టడం కూడా కష్టంగా ఉంది. కానీ ఒక్క తెలుగులోనే దుమ్ము దులిపేసేలా ఉన్నాడు టిల్లుగాడు. ఒక్క టిల్లుగాడు క్రేజ్ చూసి రిలీజ్ కి ముందే భారీ ఓటీటీ డీల్ జరిగింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకుందని అన్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నెట్ఫ్లిక్స్ దాదాపు 15 కోట్లు చెల్లించినట్టుగా సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దాదాపు 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాక్. దీంతో టిల్లుగాడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రిలీజ్ అయిన నెల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో సిద్ధు అనుపమ పరమేశ్వరన్ మధ్య వచ్చే లిప్ లాక్ సీన్స్ యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ సినిమాకు సిద్ధు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే అందించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.